పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు, కేంద్రం తీసుకోబోయే తదుపరి చర్యలపై ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు తెల్లవారుజామున జరిపినటువంటి మెరుపు దాడుల తర్వాత భారత ప్రభుత్వం కీలకమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇప్పటికే భారత ప్రభుత్వ సలహాదారు, రక్షణ సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ భారత మిత్ర దేశాలుగా ఉన్నటువంటి అనేక దేశాలకు భారత ప్రభుత్వం జరిపినటువంటి మెరుపు దాడులు, ఆర్మీ చేపట్టినటువంటి యాక్షన్స్, దాంతోపాటుగా 9 స్థావరాలపై జరిపినటువంటి దాడులు, వాటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి తీరు, వీటన్నిటిపైన వివరించడం జరిగింది. ఇదే సందర్భంలో అటు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా కూడా ఇరు దేశాలకు సంయమనం పాటించాలని, ఇప్పటికీ చర్చల పరమైనటువంటి వ్యవహారాలకు ఆస్కారం ఇచ్చేలా అన్ని అంశాలకు తావిచ్చే విధంగా చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకునే విధంగా, ద్వైపాక్షిక పరంగా ఈ సమస్యను కొలిక్కి తీసుకొచ్చే విధంగా ద్వారాలన్నీ తెరిచి ఉంచాలి అని చెప్పి, ఓపెన్ మైండ్ తోటి ఉండాలి, ఓపెన్గా ఉండాలి అని చెప్పని ఇప్పటికే అగ్రరాజ్యం సూచిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలపై అన్ని దేశాలకు సంబంధించినటువంటి రాయబారులను పిలిపించి ఇప్పటికే పూర్తి స్థాయి వివరాలు అందించినటువంటి భారత్ ఆ దిశగానే మరిన్ని అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అమెరికా, రష్యా, వీరితో పాటుగా యూకే, సౌదీ అరేబియా, యుఏఈలో ఉన్నటువంటి మిగతా మిత్ర దేశాలు, వీటితో పాటుగా భారత్కు ఉగ్రదాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో, ఉగ్రవాదాన్ని నిర్మూలించేటువంటి విషయంలో ఏ దేశాలైతే సపోర్ట్గా ఉంటున్నాయో వారందరికీ కూడా ఇప్పటికే అన్ని పూర్తి స్థాయిలో సమాచారాన్ని భారత ప్రభుత్వం వైపు తరపు నుంచి అందించడం జరిగింది. సో ఆ దిశగానే ఇకపై జరిగేటువంటి వ్యవహారాలన్నీ, ఇప్పటి వరకు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి సమయము ఉగ్రవాదులను నిర్మూలించాలని, ఉగ్రదాడులకు సంబంధించి కీలకమైనటువంటి సమాచారం అందించినప్పటికీ పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో భారత ప్రభుత్వం ఈరోజు తెల్లవారుజామున ఎయిర్ స్ట్రైక్ జరిపింది. ఉగ్రస్థావరాలను, దాదాపు 9 ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది, పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. సో ఆ నేపథ్యంలో పాకిస్తాన్లో పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టినటువంటి ఈ చర్యలను పూర్తి స్థాయిలో మిగతా దేశాలకు కూడా వివరించి ఉగ్రవాదం పట్ల తాము వ్యవహరిస్తున్నటువంటి తీరును, తమకు అదే సందర్భంలో తమకు అంతే స్థాయిలో మద్దతుగా నిలవాలి అని చెప్పి భారత ప్రభుత్వం కోరుతా ఉంది. ఇందుకు అనుగుణంగానే మిత్ర దేశాలన్నిటికీ కూడా పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడంతో పాటుగా తమకు మద్దతుగా ఇవ్వటము, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు తమకు అండగా నిలవాలని కూడా భారత ప్రభుత్వం కోరుతా ఉంది. అందుకు అనుగుణంగానే ద్వైపాక్షిక పరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భారత ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే మరోవైపు పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంట ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ రేంజర్లు ఈరోజు తెల్లవారుజాము నుంచి భారత చెక్ పోస్టుల పైన విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. భారత ఆర్మీ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇప్పటికి 3 పౌరులు మృతి చెందారని, పలువురు సైనికులు గాయపడ్డారని చెప్పి భారత ఆర్మీ ఇప్పటివరకు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి పూంచ్, రాజౌరి, అదేవిధంగా మిగతా బారాముల్లా ఏరియాలు, వీటన్నిటిని ఇప్పటికే భారత ఆర్మీ పూర్తి స్థాయిలో తమ అదుపులో ఉన్నటువంటి ఏరియాలన్నింటిలో సెర్చ్ ఆపరేషన్స్తో సహా పాకిస్తాన్ రేంజర్లకు తగిన రీతిలో సమాధానం చెప్తున్నట్లుగానే అధికార వర్గాలు వెల్లడిస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఒకవైపు సరిహద్దులను పహారా కాస్తూనే, సరిహద్దులను రక్షించుకుంటూనే ఇటు అంతర్గతంగా కూడా ద్వైపాక్షిక సంబంధాల ద్వారా పాకిస్తాన్ను బయట ప్రపంచంలో నిలబెట్టేందుకు ఉన్నటువంటి అన్ని ప్రయత్నాలను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది. అందుకు అనుగుణంగానే వివిధ దేశాలకు, అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి అనేక దేశాలకు వివరించడంతో పాటుగా ఈ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ద్వైపాక్షికంగా తాము ఎప్పుడు ముందుగానే ఉన్నాము, చర్చలకు సంసిద్ధతగానే ఉన్నాము, కానీ పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి అక్రమాలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పెంచి పోషించడం వంటి అనేక అంశాల పట్ల కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూడాల్సినటువంటి బాధ్యత, అందుకు అనుగుణంగా తమకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం 10 గంటలకు
రక్షణ అదేవిధంగా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులు భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతినిధులు మీడియా ముందుకు రాబోతున్నారు. ఏ విధంగా ఉగ్ర మూకలను ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామనేటువంటి వివరాలతో పాటుగా ద్వైపాక్షికంగా తదుపరి చేపట్టబోయేటువంటి చర్యలన్నింటినీ కూడా వివరించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా ఇప్పటి వరకు చేపట్టినటువంటి ద్వైపాక్షిక చర్యలు మరోవైపు ఆర్థిక పరంగా ఉగ్రవాదులకు ఎవరైతే అండగా నిలుస్తున్నారో వాటికి సంబంధించినటువంటి మూలాలను కూడా దెబ్బతీసే విధంగా భారత ప్రభుత్వం అనేక చర్యలను ముమ్మరం చేసింది. వాటిని ఇకపై కొనసాగించేందుకు ఉన్నటువంటి అవకాశాలను, వాటిని మరింత పెంపొందించేందుకు, మరింత పెంచేందుకు ఉన్నటువంటి ఆస్కారాలను వాటన్నిటిని పరిశీలించి ఒక్కొక్క చర్యను భారత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతున్నట్లుగానే ప్రభుత్వ వర్గాల ద్వారా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.